మనం జీవితంలో ఒక్కోసారి ఏదో చేద్దామని అనుకుంటాం. ఏదో ప్రయత్నం చేస్తాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏదో వెనక్కి పట్టి ప్రతిదీ ఏదో లాగేస్తున్నట్టు. ఎంతో కష్టపడి సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టి ఏదో చేస్తాం. ఇది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనుకుంటాం. అది ఇవ్వదు. ఒక్కోసారి చిరాకు, విసుగు, ఫ్రస్ట్రేషను ఒక పీక్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటది. అసహ్యం వేస్తుంది. ఇవన్నీ వేస్ట్ అనిపిస్తూ ఉంటది. ఒకసారి కొంతమంది భక్తి మార్గంలో ఉన్న దేవుడు లేదు, ఏమి లేదు అని కూడా అనేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీకు అద్భుతమైనటువంటి టెక్నిక్ ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా సింపుల్. ఒక 1 వీక్ 10 డేస్లో మీరు ఆ యొక్క స్ట్రక్ నుంచి మీరు బయటికి పడతారు. అంటే బాగా బురదలో కూరుకుపోయినటువంటి ఒక బండి, ఒక కార్ లాంటిది అనుకోండి. ఆ కారు ఆ బురద నుంచి తీసుకొచ్చి ఒక హైవేలో పెడితే ఎంత హాయిగా, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఈ టెక్నిక్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. 100% వస్తుంది. మీరు సిన్సియర్గా చేయాలి. ఏమిటంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఇంతకుముందు ఆ వీడియో చేశాను. దాని గురించి డీటెయిల్గా ఉంటుంది. రెండవది హోపనోపనో. ఈ హోపనోపనో, ఈఎఫ్టీ కలిపి చేయడంతో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకు వస్తాయి. కాబట్టి ఈఎఫ్టీ నుంచి ఆ పాయింట్స్, ఆ ట్యాపింగ్ పాయింట్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో పాయింట్స్ తీసుకోండి. హోపనోపనో ఏంటంటే 4 ఫ్రేజెస్ చెప్పడమే. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 ఫ్రేజెస్ మనము మనలో ఉన్నటువంటి డివినిటీకి చెప్పుకోవాలి. ఈ కారణం ఎందుకో ఏమిటో కూడా మనకు తెలియదు. మన జీవితంలో ఇలా ఎందుకు అవుతుందో తెలియదు. ఇది హోపనోపనో గురించి చెప్తాను. ఇది ఏన్షియంట్ హవాయిన్ ప్రాక్టీస్. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనకు ఏదైనా సమస్య ఉన్నా, మనకైనా స్ట్రక్ అయి ఉన్నా సరే, అవి మనం గతంలో మనం చేసినటువంటి ఆలోచనల రూపంలోనో, మనం చేసినటువంటి పనుల వల్ల కానీ మన సబ్కాన్షియస్లో బలంగా కొన్ని మెమొరీస్, డేటా ఉంటుంది. దానివల్ల ఇలా అవుతూ ఉంటుంది జీవితంలో అని వాళ్ళు చెప్తారు. సనాతన ధర్మంలో కూడా ఇంచుమించు అలాంటిదే ఉంది. కాబట్టి మనం పూర్వజన్మలో అయినా చేసుకున్నటువంటి కర్మలు, వాటి ఫలితాలు మనకు ఇప్పుడు అడ్డుపడుతూ ఉంటాయి కదా. అదే ఇక్కడ కూడా ఉంది. కాబట్టి సనాతన ధర్మంలో కూడా ఒక శ్లోకం ప్రధానంగా మనకు వినిపిస్తూ ఉంటుంది. యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతాన్ని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని ప్రదక్షిణ చేయనప్పుడు చెప్తూ ఉంటాం. దాని అర్థం ఏంటి అంటే పూర్వజన్మలో ఏ పాపం చేశానో దాన్ని నాకు ఇబ్బంది పడుతుంది, దాని నుంచి నన్ను క్లియర్ చేయని అడుగుతున్నాం కదా. సేమ్ అక్కడ ఇది కూడా అంతే. అంటే ఒక ఫర్గివ్నెస్ మనం కోరుకోవడం, ఒక క్షమాపణ మనం కోరుకోవడం. కాబట్టి డివినిటీకి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఈ చెప్పడంలో మనకున్నటువంటి మనం క్యారీ చేయాల్సినటువంటి ఎమోషన్స్ ఏమిటి అంటే, ఐఎమ్ సారీ అని చెప్పడంలో ఇటువంటి ఆలోచనలో ఏమో దేని వల్ల నాకు ఇలా అవుతుందో నాకు తెలియదు, కాకపోతే 100% రెస్పాన్సిబిలిటీ నాదే, కాబట్టి ఐఎమ్ సేయింగ్ సారీ అని చెప్పడం. ఆ తర్వాత ప్లీజ్ ఫర్గివ్ మీ అని మనం చెప్తాం. ప్లీజ్ ఫర్గివ్ మీ చెప్పడంలో మనకు ఉద్దేశం ఏంటంటే కొంత డేటా మన పూర్వీకుల నుంచి కూడా మనకు వస్తుంది. వాళ్ళు చేసినటువంటివి కూడా మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వాళ్ళు మనకి డిఎన్ఏలోనూ కొన్ని ఉంటాయి. మనం ఏం చేయలేం. కాబట్టి ఐఎమ్ ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దట్ అని చెప్పడం. థ్యాంక్ యూ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ ద ప్రాసెస్, అంటే నన్ను దీని నుంచి బయటపడేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఐ లవ్ యూ అంటే ఐ కంటిన్యూస్లీ వర్షిప్ యూ, ఐ లవ్ యూ అంటే లవ్ యూ అంటేనే భక్తి. లవ్ యూ, నేను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను. భగవంతుడికి ఈ 4 మాటలు మీకు ఏ కారణం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఈ వీడియోలో కొంచెం చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఇది పెద్ద సబ్జెక్టు. అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని అటువంటి పరిస్థితిలో ఉంటే మీరు ఈఎఫ్టీ ఇంతకుముందు వీడియో చూడండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తర్వాత ఇక్కడ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తర్వాత ఈ ఎండ్ ఆఫ్ ఐస్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం వల్ల మీకు తెలియకనే మీ యొక్క ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో ఆ స్ట్రక్ నుంచి బయటపడినట్టు ఒక 1 వీక్ 10 డేస్లోనే మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ మీరు చేసే ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఐఎమ్ సారీ మనం ఎందుకు చెప్పాలి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, రకరకాల డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. నేను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాను. అంటే ఈ సబ్జెక్ట్ చెప్పడానికి మాకు 2 అవర్స్ టైం పడుతుంది. ఆ 2 అవర్స్ పక్కన పెట్టి మీకు 5 నిమిషాల వీడియో చేస్తున్నాం. ఇవన్నీ మీరు అది అర్థం చేసుకోకుండా చేసినా కూడా రిజల్ట్ మాత్రం పక్కాగా వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైనా సరే జీవితంలో స్ట్రక్ అయి ఉన్నాము అనిపిస్తుంది, దాని నుంచి బయటపడాలంటే నేను చెప్పినట్టు చేయండి. చేసి రిజల్ట్ కూడా పోస్ట్ చేయండి. తర్వాత డీటెయిల్స్ అడగండి, ఎలా పనిచేస్తుందండి ఇది, అసలు
ఫ్రేజెస్ తలక మీనింగ్ ఏంటని చాలా డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను.